హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. ఇప్పుడు మనం నైన్త్ క్లాస్ హిస్టరీ ఎన్సీఆర్టీలో ఉన్నామండి. ఈ యొక్క హిస్టరీ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఇండియా అండ్ ద కాంటెంపరీ వరల్డ్ అంటే మన భారతదేశం అదే సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల పరిస్థితులు అనేది ఎలా ఉంది. మనం ఎక్కడి నుంచి చూసాం, మనకు హిస్టరీ అనేది మనం గిన చూస్తే అంటే ఎప్పటి నుంచో మనం చరిత్ర చూసాం. ముఖ్యంగా ఆంగ్లేయులు వచ్చిన దగ్గర నుంచి మనం గిన చూసుకుంటే 1773 అనేది అంటే యాక్చువల్గా అంటే ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి ఈ యొక్క 1757 నుంచి మన యొక్క ప్లాసీ యుద్ధం దగ్గర నుంచి మనం ఏమైనా చూస్తే సో ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం చూసాం. సో ఆ టైంలోనే ఇప్పుడు ఈ యొక్క 70s ఏదైతే ఉందో 1750s నుంచి తర్వాత 18s 90s ఈ టైంలో ప్రపంచంలోని మిగతా దేశాలలో పరిస్థితి అనేది ఎలా ఉంది, అక్కడ పరిపాలన విధానం ఎలా ఉంది, అక్కడ పౌరులకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ లెసన్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పటివరకు మన భారతదేశ చరిత్ర మాత్రమే తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఈ యొక్క ప్రపంచం యొక్క చరిత్ర కూడా అంటే భారతదేశంతో పాటు అదే సమయంలో ఉన్నటువంటి ప్రపంచంలోని ఇతర దేశాల చరిత్ర అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. సో ఇక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉందో మనకు స్టార్టింగ్ అంటే ఇనిషియేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క టెక్స్ట్ బుక్కి సంబంధించి ఈ టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు అనేవి డిస్కస్ చేస్తున్నారో ఒకసారి మనం చెక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లెసన్లోకి వెళ్దాం అనమాట. సో మనకి సెక్షన్ 1 అనేది కనుక మనకి ఈ లెసన్లో సెక్షన్ 1 అనేది మనం చూస్తే ఏంటంటే ఈవెంట్స్ అండ్ ప్రాసెసెస్ అంటే మనం ఇప్పుడు ఏ ఈవెంట్స్ అనేవి జరిగినాయి ఈ సెక్షన్ 1లో మనం ఏం చూస్తామంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ చూస్తాం. సో ముఖ్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ దేనికి సంబంధించి అంటే లిబర్టీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ అలాంటి అంశాల గురించి మనం మాట్లాడతాం. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ 2లో మనకి ఏం చెప్తారు అంటే ఈ యొక్క సోషలిజం ఇన్ యూరోప్లో ముఖ్యంగా సోషలిజం దేనికి సంబంధించిందంటే రష్యా కూడా యూరోప్లో సగభాగం అనేది రష్యా అనేది యూరోప్లో సగభాగం అనమాట. సో రష్యాలో సోషలిజం అనేది స్టార్ట్ అయిందనమాట. సో నికోలస్ II కావచ్చు వీళ్ళందరి గురించి ఈ యొక్క ఏవైతే అంశాలు అనేవి ఈ యొక్క డ్రామాటిక్ ఈవెంట్స్ అనేవి రష్యా యొక్క పరిస్థితుల గురించి మన యొక్క నెక్స్ట్ సెక్షన్ 2లో అంటే చాప్టర్ 2లో మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఆ తర్వాత చాప్టర్ 3లో వచ్చేసరికి జర్మనీకి సంబంధించినటువంటి నాజీయిజం ముఖ్యంగా హిట్లర్ గురించి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హిట్లర్ గురించి మనం అడాల్ఫ్ హిట్లర్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. నాజీయిజం గురించి వీటి గురించి మనం తెలుసుకుంటాం. ఇదంతా కూడా మనకు ఈ యొక్క సెక్షన్ 1లో ఉన్నటువంటి పార్ట్స్ అనమాట. ఇక ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చేసి 14 జూలై 1789లో వచ్చిందనమాట. 1789లో 14 జూలైన స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా ఇక్కడ పరిస్థితులు అనేవి ఎలా తయారైనాయి అంటే దానికి ప్రధానమైనటువంటి అంశం ఏవైతే ఉందో అవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క అంటే అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఎలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి, ఆ యొక్క దేశానికి ఎట్లాంటి వాళ్ళు రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు అన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ 14 జూలై 1789లో ఏం జరిగిందంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ప్యారిస్ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టేశారనమాట. దగ్గర ఏంటంటే ఇక 7,000 నుంచి 8,000 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఏంటంటే ఆ టౌన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క చుట్టూ వేశారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకు ఒక రూమర్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే అక్కడ రూమర్ ఏమైనా వచ్చింది అంటే ఈ యొక్క ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు అనే అతను పూర్తిగా వాళ్ళని చంపడానికి సైనికుల్ని పంపిస్తున్నాడు. ఆల్రెడీ సైనికులు అనేవాళ్ళు ఆ సిటీ మొత్తం కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారనమాట. సో వాళ్ళని చంపడానికి ఇంకా నెక్స్ట్ ఆర్డర్ అనేది వాళ్ళని చంపడానికి అని చెప్పేసి వాళ్ళకి ఒక పుకార్ అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడైతే ఆ పుకార్ రావడం కారణంగా 7,000 మంది ఆడ మగ అనేవాళ్ళు బయటకు వచ్చేసి సో దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఏవైతే ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేకపోతే ఆ యొక్క రాజు యొక్క పరిపాలన అధికారం కలిగినటువంటి ఏవైతే కార్యాలయాలన్నింటి మీద దాడి చేశారు, వేటి కోసం ఆయుధాల కోసం దాడి చేశారనమాట. సో తర్వాత చివరికి ఏంటి ఈ యొక్క బ్యాస్టిల్లీ అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రాజు యొక్క అధికారం చలాయిస్తూ ఉంటాడనమాట. ఆ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ఫోర్ట్ మొత్తం కూడా పూర్తిగా పడగొట్టారనమాట. పూర్తిగా దాన్ని ఏం చేశారు, పడగొట్టారు. దానికి సంబంధించిన రాళ్లను కూడా అమ్మేశారనమాట. అంత భయంకరమైన కక్షతో ఉందనమాట. సో ఆ యొక్క బ్యాస్టిల్లీలోనే వీళ్ళకి కొన్ని ఆయుధాలు అనేవి దొరికినాయి. ఆ ఆయుధాలను ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేశారు, ఆ యొక్క ఎవరైతే సిపాయిలు కావచ్చు లేకపోతే అక్కడ సెక్యూరిటీ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపడం అనేది జరిగిందనమాట. సో 14 జూలై 1789లో ఏం జరిగింది అసలు అక్కడ పూర్తిగా అంత భయంకరమైనటువంటి అంటే రాజు యొక్క భవనాన్ని పడగొట్టి ఆ భవనంలోని ఇరురాళ్ళను కూడా అమ్ముకునే అంత భయంకరమైన కక్ష అనేది ఎందుకు ఏర్పడింది అంటే 1774లో లూయిస్ 16 అనే అతను అంటే ఆ లూయిస్ 16 అనే అతను రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు అనమాట. సో అతను రాజుగా ఆ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు అతని వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు అనమాట. సో ఆయన ఏం చేశాడు, ఆస్ట్రియన్ ప్రిన్స్ అయినటువంటి మేరియా యాంటోనెట్టి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏంటి అతను పూర్తిగా ఆ యొక్క పరిపాలన చేయడానికి కావచ్చు లేకపోతే అక్కడ ఫైనాన్షియల్గా రిసోర్సెస్ అనేవి అసలు లేవు. అతను అధికారంలోకి వచ్చే టయానికి పూర్తిగా అక్కడ ధనాగారం మొత్తం కూడా ఖాళీ. అంటే మినిమం మెయింటెనెన్స్ కావచ్చు, సైనికుల్ని చేయడానికి కావచ్చు, ఏవైనా కానీ ఆ ప్యాలెస్ని మెయింటైన్ చేయాలని కూడా ఈ యొక్క ప్యాలెస్ ఆఫ్ వర్సైలీని మెయింటైన్ చేయాలని కన్నా కానీ వాళ్ళకి భారంగా మారిపోయిందనమాట. సో అప్పుడు ఏమైంది, లూయిస్ 16 అనే అతను ఏం చేశాడు, సో ఈ యొక్క ఎందుకని ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే అంతకుముందు ఒక 13 అమెరికన్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటుంటే
ఉన్నటువంటి అమెరికన్ కాలనీస్ని ఖాళీ చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి అసలు పడదనమాట, ఫ్రాన్స్ వాళ్ళకి ఆ పడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క లోపల బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికా వాళ్ళకి సహాయం చేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి 13 కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖాళీ చేయించారనమాట. ఆ కాలనీని ఖాళీ చేయించినప్పుడు పూర్తిగా అక్కడ ఏంటంటే బిలియన్ అంటే పూర్తిగా బిలియన్ లివర్స్ అనమాట. ఆ లివర్స్ అంటే ఏంటంటే ఫ్రెంచ్ యొక్క కరెన్సీ అనమాట. డబ్బులు అనేవి ఖర్చు అయినాయి, ఆల్రెడీ 2 బిలియన్ లివర్స్ అనేవి ఖర్చు అయిపోయినాయి అనమాట. సో వాళ్ళ దగ్గర ఏమీ లేవు. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకున్నారు. ఆ అప్పులు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అప్పులు ఇవ్వడం కూడా మానేశారు. ఇంట్రెస్ట్ అనేది 10% ఇంట్రెస్ట్ తీసుకున్నారు అనమాట. సో ఫ్రెంచ్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అంతా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోతుంది. సో ఒక్కసారిగా అప్పుడు ఏం జరిగింది, ప్రజల మీద పన్నుల భారం వేయాలని చెప్పేసి ఈ యొక్క లూయి 16 అనే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. సో ఈ యొక్క ఫ్రెంచ్ మొత్తం కూడా మనం చూసుకుంటే ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే భూస్వామ్య విధానం అనమాట. ఈ యొక్క భూస్వామ్య విధానం అనేది ఆ మిడిల్ ఏజ్లో ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క ఫ్రెంచ్ యొక్క మన పరిపాలనా కాలాన్ని చెప్పాలంటే ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ అంటాం. ఓల్డ్ రిజైమ్ అంటే ఏంటి అంటే 1789 ముందు కాలాన్ని అంతా కూడా మనం ఓల్డ్ రిజైమ్గా చూస్తాం అనమాట. సో ఇక్కడ ఫ్రాన్స్లో ఎక్కువ శాతం 90% మంది అందరూ కూడా పాపులేషన్ అందరూ కూడా వ్యవసాయదారులే. దీంట్లో చాలామందికి ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే యొక్క సొంత పొలాలనే ఉండేవి. మిగతా అంతా కూడా ఎవరైతే ఉన్నారో నోబుల్స్, పెద్ద అంటే గొప్పవాళ్ళు, తర్వాత అక్కడ చర్చిలకి, తర్వాత అక్కడ కొంతమంది రిచ్ మెంబర్స్కి మాత్రమే ఇక్కడ థర్డ్ ఎస్టేట్ అనేది ఉండేదన్నమాట. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అనేది 3 ఎస్టేట్లు అనేవి ఉండేవి. సో రిచ్ మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ అనేది ఉండేదన్నమాట. సో వాళ్ళకి మాత్రమే పొలాలు ఉండేవి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర పనివాళ్ళలాగా పనులు చేసేవాళ్ళు అనమాట, రైతుల్లాగా పనిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో చర్చిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్కువగా అధికారం అనేది అంటే పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్లు కూడా, చర్చికి కట్టాల్సిన ట్యాక్స్లు కూడా సామాన్య రైతులే కట్టాలి. తర్వాత ఈ యొక్క నోబుల్స్ కట్టాల్సిన ట్యాక్స్లు కూడా సామాన్యమైనటువంటి రైతులే కట్టాలి. ఈ యొక్క థర్డ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి గొప్ప వాళ్ళు ధనికుల యొక్క ఏవైతే ఉందో వాళ్ళ యొక్క ట్యాక్స్లు కూడా పూర్తిగా ఎవరు కట్టాలి అంటే రైతులే కట్టాలన్నమాట. అలాంటి పరిపాలనా పరిస్థితి అనేది ఉందన్నమాట. యాక్చువల్గా అక్కడ పరిస్థితులు అనేవి ఎలా ఉండేవి అంటే ఈ యొక్క ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అనేది ఉంది. ఈ ఫస్ట్ ఎస్టేట్లో మనం కనుక చూసుకుంటే ఎవరు ఉంటారంటే ఈ యొక్క నోబుల్ పర్సన్స్, రాజు, పెద్ద గొప్ప వాళ్ళందరూ ఉంటారనమాట. సెకండ్ దాంట్లో చూసుకుంటే మనకు చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చర్చి ఫాదర్స్ కావచ్చు, ఆ చర్చికి సంబంధించినటువంటి నోబుల్ పర్సన్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకా థర్డ్ ఎస్టేట్లో రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది ఆ పీసెంట్స్లోనే ఒక రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. దాంతోపాటు పీసెంట్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏమయ్యేది, ఇప్పుడు ఎవరైనా కానీ దేశంలో పన్ను కట్టాలి అంటే ఈ 3 భాగాల వాళ్ళు కట్టాలి. కానీ ఈ నోబుల్ రాజులకు సంబంధించిన వాళ్ళు పన్ను కట్టాలంటే ఆ భారం అనేది పీసెంట్స్ మీదే వేస్తారు. చర్చి వీళ్ళకు సెకండరీ ఎస్టేట్ వాళ్ళు కట్టాలన్నా వీళ్ళ మీద, థర్డ్ ఎస్టేట్లో రిచ్ వాళ్ళు కట్టాలన్నా కానీ వీళ్ళ మీదే. సో ఒకసారిగా వీళ్ళందరి యొక్క భారం అనేది పీసెంట్స్ మీదే పడింది అనమాట. దీంతోపాటు మళ్ళీ వీళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కూడా ఉండేవి. ఆ ట్యాక్స్లు అనేవి వీళ్ళకి ఏమైందంటే డబల్ ట్యాక్సేషన్, డబల్ కాదు ఒకసారి ట్రిపుల్ ట్యాక్సేషన్, అలా ఎక్కువ సార్లు కట్టాల్సి వచ్చేది అనమాట పరిస్థితులు అనేవి. సో ఇలాంటి పరిస్థితులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అనమాట. సో ఇలా కొనసాగటం వల్ల ఏమైంది అంటే రకరకాలైనటువంటి సంక్షోభం అనేది ఏర్పడింది. దాంతోపాటు ఒకసారి ఏమైందంటే ఏదైతే ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ రాకముందు ఒకసారి అక్కడ పూర్తిగా పంట పండలేని పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. సో పండలేని పరిస్థితి కారణంగా ఏమైంది, పూర్తిగా ఎవరు కూడా పీసెంట్ అనే వాళ్ళకి ఆహారం కూడా దొరకలేదు. ఆహారం దొరకపోయేసరికి వాళ్ళు ఏం చేశారు, ఒక లాంగ్ క్యూల్లో ఉండటం, తర్వాత ఎక్కువ రేట్లు పెట్టి ఆ బ్రెడ్ కొనుక్కోవడం అనేది బాగా విసిగిపోయారనమాట. దాంతోపాటు ఈ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ కాలంలో ఏంటంటే ఇక్కడ బాగా పీసెంట్స్ కొంతమంది ఏం చేశారంటే ఓడర్ రేవుల గుండా వ్యాపార వర్తకాలు చేసేవాళ్ళు, కొంతమంది వేరే దేశాలపై చదువుకోవటం, అలాంటి కారణంగా పూర్తిగా వాళ్ళకి అవేర్నెస్ అనేది వచ్చింది. సో ఈ యొక్క మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు పెరిగిపోయేసరికలా వాళ్ళకి ఈ యొక్క థర్డ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అన్యాయం ఏమైతే జరుగుతుందో దాని ప్రకారం వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క జాకబ్స్ రూసీ అనే ఇతను కూడా ఏంటి అంటే అతను ఒక నోబెల్ పర్సన్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి యొక్క గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంటే వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆయన ఆలోచించాడనమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి తిరుగుబాటు అనేది చేయడం జరిగిందనమాట. సో దాని కారణంగా ఏంటి ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఫ్రెంచ్ యొక్క ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత అనేది ఏర్పడింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ లూయిస్ 16 ఏమనుకున్నాడు, ఇంకా పరిస్థితి అనేది అప్పటికే ఏంటి 1789కి వచ్చే టయానికల్లా పూర్తిగా అక్కడ ఏంటంటే ట్యాక్స్లు భరించలే, అంటే డబ్బులు లేకుండా పోయాయి అనమాట. సో ఆ యొక్క పరిస్థితి వచ్చేసరికి ఏం చేశారు, మళ్ళీ ట్యాక్స్లు పెంచాలనుకున్నారు. సో ఈ యొక్క ఓల్డ్ రిజైమ్ కాలంలో ఏదైతే ఉందో ఆ ఓల్డ్ రిజైమ్ కాలంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క తర్వాత పరిస్థితుల ప్రకారం ఏంటి అంటే ట్యాక్స్లు అనేవి ఎక్కువగా వసూలు చేయాలి. దాని కారణంగా ట్యాక్స్ వసూలు చేయాలంటే ఎవరి మీద భారం పడాలా, ఈ యొక్క సామాన్యమైన పీసెంట్సే కదా పూర్తి ట్యాక్స్
కట్టేది వాళ్ళే కాబట్టి ఈ యొక్క వాళ్ళ మీద భారం పడిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే 1789లో లూయిస్ 16 అనే అతను అసెంబ్లీకి కాల్ చేశాడనమాట. సో ఎందుకని ఏదైనా ట్యాక్స్ అనేవి పెంచాలి అంటే కనుక ఖచ్చితంగా అసెంబ్లీలో ఒక ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆమోదం అనేది పొందాలి. అది ఇంతకుముందు ఎప్పుడూ కూడా అంటే లాస్ట్ అసెంబ్లీ అనేది ఎప్పుడు జరిగిందంటే 1614లో జరిగిందనమాట. ఆ తర్వాత జరగలేదు. సో ఇతను పిలిచాడనమాట. సో మనం ఇక్కడ ఇందాక మనం 3 ఎస్టేట్లు అని చెప్పాం. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అని చెప్పాం. సో ఈ ఫస్ట్ ఎస్టేట్ కింద కొంతమంది నోబుల్స్ అనేవాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు నోబుల్స్ అనే వాళ్ళకు 300 మెంబర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తర్వాత సెకండ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి 300 మెంబర్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ థర్డ్కి సంబంధించినటువంటి థర్డ్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు మొత్తం 600 రిప్రజెంటేటివ్స్ ఉన్నారనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఏం చేశారు మొత్తం చూసుకుంటే కనుక వీళ్ళు వీళ్ళకి ఒక ఓటు అంటే వీళ్ళందరికీ కలిపి ఒక ఓటు ఇచ్చారు. సో వీళ్ళందరికీ కలిపి ఒక ఓటు ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా కలిపి ఒక ఓటు ఇవ్వడం జరిగిందనమాట. సో 3 ఓట్లు దేని మీద ఎక్కువగా అవకాశం ఉంటే కనుక వాళ్ళకి ఆ యొక్క గెలిచే అవకాశం ఉంది. అంటే దేనికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళు కట్టరు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఓకే అన్నారు. సో అప్పుడు ఏమైనా 2 ఓట్లు పడ్డాయి. ఇక్కడ ఒక ఓటు పడింది కాబట్టి సో వీళ్ళు కట్టము అన్నా కానీ ఇంకా అవకాశం లేదు. ఎందుకని గెలిచింది కాబట్టి వాళ్ళు కట్టాల్సిందే, ఖచ్చితంగా కట్టాల్సిందే. ఒక్కసారిగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క థర్డ్ ఎస్టేట్ వాళ్ళు పూర్తిగా దీన్ని వ్యతిరేకించారన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు పెరిగిపోయారు. తర్వాత ఎడ్యుకేటర్స్ అనేవాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళు వచ్చేటప్పుడే 40,000 లెటర్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. వాళ్ళ యొక్క ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకోవడానికి వచ్చారు. సో వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమన్నారంటే అలా కాదండి, మొత్తం 300 ఓట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక ఓటు ఇవ్వండి, దీనికి 300 ఓట్లు పెట్టండి. సో నెక్స్ట్ వీళ్ళకి 300 ఓట్లు, మాకు 600 ఓట్లు ఇవ్వండి, దీని ప్రకారం ఓటింగ్ జరపండి. ఈ ఓటింగ్లో ఏది గెలిస్తే అది నెగ్గుతుంది అంటే రాజు ఒప్పుకోలేదు, ఎవరు ఒప్పుకోలేదు అనమాట. సో ఒప్పుకోవడం కారణంగా ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ యొక్క సొంత ప్రదేశాలకు వచ్చేసి పూర్తిగా రైతు అనేవాడు ఏంటి ఈ యొక్క పీసెంట్లకి వాళ్ళకు విషయాన్నంతా చెప్పేసి రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారనమాట. సో వీళ్ళు ఏం చేశారు, సపరేట్గా నేషనల్ అసెంబ్లీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు కొత్తగా రాజ్యాంగం అనేది వాళ్ళే రాసుకున్నారనమాట. అంటే ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఇక 1789 నుంచే ఈ యొక్క రాజ్యాంగం రాయడం అనేది మొదలైందనమాట. వాళ్ళే సొంతగా రాజ్యాంగం అనేది రాసుకున్నారు. ఇక ఎప్పుడు 20 జూన్ ఎప్పుడైతే ఉందో ఆ రోజు నుంచి రాజ్యాంగం అనేది రాసుకున్నారనమాట. ఆ రాజ్యాంగం ప్రకారం ఏంటి, వాళ్ళు థర్డ్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాట్ ఈస్ థర్డ్ ఎస్టేట్, సో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు హార్వెస్ట్ కావచ్చు, తర్వాత ఈ యొక్క బ్రెడ్ ప్రైసెస్ అనేవి పెరిగిపోవడం కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలు అనేవి ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క అంశాన్ని ఏంటి ఇక్కడ ఆగస్టు 4, 1789లో అంటే ఎప్పుడైతే ఈ యొక్క నేషనల్ అసెంబ్లీ అనేది యాక్సెప్టెన్స్ అయ్యిందో, ఆ యాక్సెప్ట్ అయిన తర్వాత ఒక రాత్రి ఏం జరిగింది, ఈ యొక్క 4 ఆగస్టు 1789లో ఈ యొక్క అసెంబ్లీ అనేది ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఫెడరల్ సిస్టమ్ ఏదైతే భూస్వామ్య విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలనుకున్నది. తర్వాత ఆబ్లిగేషన్ అండ్ ట్యాక్సెస్, ఇంకా ఏంటి ఈ యొక్క ట్యాక్సెస్ సంబంధించిన అంశాలను కూడా వాళ్ళు దీని గురించి అంశాల గురించి వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇంకా 1791 వచ్చిన తర్వాత ఈ యొక్క నేషనల్ అసెంబ్లీ అనేది ఒక రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసిందనమాట. ఈ రాజ్యాంగం ప్రకారం ఏంటంటే కొత్త రాజ్యాంగ విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సపరేషన్ ఆఫ్ పవర్స్, మనం ఇంతకుముందు మన భారతదేశ రాజ్యాంగంలో ఎలా అయితే చెప్పుకున్నామో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది, ఈ జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఓటింగ్ హక్కు అనేది ఉందన్నమాట. కొంత ఎలక్ట్రోలేట్ అనే వాళ్ళు కూడా 50,000 మంది మగవాళ్ళకి మాత్రం ఇచ్చారనమాట. వీళ్ళు ఏంటంటే యాక్టివ్ సిటిజన్స్, ప్యాసివ్ సిటిజన్స్ అని ఇచ్చారు. యాక్టివ్ సిటిజన్స్ అంటే మొత్తం 28 మిలియన్ల జనాభాలో 4,000 మంది మాత్రమే ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ప్యాసివ్ సిటిజన్స్ అంటే వాళ్ళకు ఓటు హక్కు అనేది ఉండదన్నమాట. సో ఒక 3 మిలియన్ మెన్కి, తర్వాత 25 ఎవరైతే ఇక 25 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి అంటే చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి అనేది ఇవ్వరనమాట. అంటే 25 సంవత్సరాల లోపు మగవాళ్ళైనా, తర్వాత ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి అసలు ఓటు హక్కు అనేది లేదు. 25 వాళ్ళకు కూడా 25 ఏళ్ళు మగవాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలంటే 25 కన్నా ఎక్కువ వయసు అనేది ఉండాలని చెప్పేసి ఓటు హక్కు అనేది ఇచ్చారనమాట. దీని ప్రకారం ఏం చేస్తారు, వీళ్ళు ఎలక్ట్రోలైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు ద్వారా కొంతమంది ఎలక్ట్రోలైట్స్ 50,000 మందిని ఎన్నుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నేషనల్ అసెంబ్లీని ఫామ్ చేస్తారు. ఆ నేషనల్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత, 745 మెంబర్స్ అనమాట. ఈ నేషనల్ అసెంబ్లీ అనేది రాజును కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మెంబర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మినిస్టర్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క ఓటింగ్ విధానంలోనే జడ్జిని కూడా ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. ఈ 3 రకాలైనటువంటి అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. కానీ 1791లో ఇలా తిరుగుబాటు జరిగినప్పటికీ కూడా ఈ లూయిస్ అనే అతను ఏంటంటే పక్క దేశాలు ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రియాతో వాటితో చర్చలు జరిపి వీళ్ళ మీద యుద్ధం చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు అనమాట. సో దీని ప్రకారం ఏంటి, ఇప్పుడు మన ఓటు హక్కు ప్రకారం మనం చూసుకుంటే 25 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి ఒక్క మగవాడి ఆ మగవాడిలో కూడా ఏంటి అంటే రోజు అంటే వాడి యొక్క ఆదాయం అనేది అట్లీస్ట్ అంటే 3 రోజులకు లేబర్ వేజ్ ఏదైతే ఉందో అతను కనుక సంపాదిస్తే, ఒకే రోజులో సంపాదిస్తే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనికులకే ఓటు హక్కు ఇచ్చారండి. కరెక్ట్గా చెప్పాలంటే ధనికులకు ఓటు హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళకి, తర్వాత లో క్లాస్ పీపుల్కి వాళ్ళని ప్యాసివ్ సిటిజన్స్గా అని చెప్పేశారనమాట.
సో దీని కారణంగా ఏంటి, ఇది కూడా ఒక రకమైనటువంటి వివక్షాకరమైనటువంటి వాదన. ఎందుకని, ఏదైతే బాగా ఆదాయం సంపాదించే వాళ్ళకి రిచ్కే మళ్ళీ ఏంటి ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఆడవాళ్ళకు ఓటు హక్కు అనేది లేదు. సో ఇలాంటి కారణం వల్ల కొంతవరకు ఏంటి మోనార్చీ అనేది అంటే రాజ్య పరిపాలన అనేది అంతమైనప్పటికీ కొంతవరకు ఈ యొక్క రాజ్యాంగం అనేది ఏర్పడినప్పటికి కానీ ఆ రాజ్యాంగంలో కొన్ని లొసుగులు ఉన్నాయన్నమాట. సో అప్పట్లో ఏంటి అంటే ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళకి చాలామందికి విద్య అనేది లేదు, వాళ్ళందరూ కూడా ఇల్లిటరేట్స్ అనమాట. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఒక బొమ్మల రూపంలో ఆకృతి రూపంలోనే ఆ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ సంబంధించినటువంటి ఒక బొమ్మ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఈ బొమ్మలో రకరకాలైనటువంటి అంశాలనే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు విరిచివేయబడిన సంఖ్యలు అనమాట. అంటే ఇంతకాలం స్వేచ్ఛ కోసం పోరాటం కోసం అంటే స్వేచ్ఛను వచ్చింది మాకని చెప్పడానికి ఆ సింబాలిక్గా అది ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క ఏదైతే ట్రయాంగిల్లో ఉన్నాయి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక దృష్టి అనేది ఏంటి అంటే మనం సూర్యుడితో సమానంగా చూస్తాం అనమాట. ఆ యొక్క చూపు అనేది ఏంటంటే అందరి మీద సమానమైనటువంటి చూపు అనేది ఉంటుందని. తర్వాత ఇక్కడ మనకు ఒక బండిల్ ఆఫ్ స్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మన బలం అనేది యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక కర్రను విరగొట్టడం చాలా తేలిక, అదే ఒక 10 కర్రలను ఒకేసారి విరగొట్టడం అనేది చాలా కష్టం అని చెప్పేసి యూనిటీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఈ రెడ్ హ్యాట్ ఏంటి అంటే ఎవరైతే ఇన్నాళ్ళు స్లేవ్స్గా బానిసల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర అంత తక్కువ వేజెస్కి పనిచేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా అబాలిషన్ జరిగిందని చెప్పేసి. సో ఇక ఏదైతే లా అనేది చట్టాన్ని పర్సానిఫైడ్ అనమాట, అంటే వ్యక్తీకరించడమే ఈ యొక్క బొమ్మకు గుర్తు అనమాట. సో ఈ యొక్క పవర్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే అధికారానికి సంబంధించినటువంటి రాయల్ ఎంపైర్కి సంబంధించినటువంటి అంశం అనమాట. దాంతోపాటు దీంట్లో ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కూడా దీంట్లో పొందుపరచడం అనేది జరిగిందనమాట. సో ఈ అంశాల గురించి ఇక్కడ ఇన్ డీటెయిల్గా వివరించారనమాట. సో మనం ఇక్కడ ఇంకా మనం కొన్ని చెప్పుకోవాల్సిన అవసరాలు ఏంటంటే జాన్ పౌల్ మారట్ అనే ఇతను ఏంటంటే రివల్యూషనరీ జర్నలిస్ట్ అనమాట. సో ఆయన ఏం చెప్పాడు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజ్యాంగం పెద్ద గొప్పదేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే రిచ్ పీపుల్కి మాత్రం ఇచ్చారు. సో రిచ్ పీపుల్నే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు మోనార్చీలో రాజును సపోర్ట్ చేసేది, అప్పుడు నోబుల్స్ని సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఇది కూడా రిచ్ పీపుల్ని సపోర్ట్ చేసేది, కానీ ఆడవాళ్ళని తక్కువ కులాల వాళ్ళని పూర్తిగా వాళ్ళని వదిలివేయబడిందని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఇతను కూడా చంపేయడం కూడా జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటంటే కొన్ని రాజ్యాంగంలో కొన్ని అంశాలు అనేవి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైట్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్కి ఎలాంటి హక్కు అనేది ఉంది. మ్యాన్ ఆర్ బార్న్ అంటే ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అనేవి ఉండాలా, దాంతోపాటు పొలిటికల్ అసోసియేషన్ అనేది ఉండాలా. దీంతో పాటు ఏంటి అంటే న్యాచురల్గా వాడికి ఏవైతే హక్కులు ఏవైతే ఉన్నాయో లిబర్టీ, ప్రాపర్టీ, సెక్యూరిటీ, రెసిస్టెన్స్, అపోజిషన్ ఇవన్నీ కూడా కావాలి. తర్వాత దాన్ని నేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కూడా సావర్నిటీలో అంటే ఈ యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేసే విధంగా ఉండాలి. వాడికి స్వేచ్ఛ అనేది ఉండాలి. ఇవన్నీ అంశాలు అనేవి అంటే వాళ్ళు ఏవైతే ఈ యొక్క రాజుల కాలంలో సమస్యలు అనుభవించారో వాటన్నిటి గురించి కూడా ఆ రాజ్యాంగంలో వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకోవడం జరిగిందనమాట. తర్వాత మనం దీని గురించి చెప్పలేదు, ఇది డయాగ్రామ్లో ఉందన్నమాట. ఇది ఏంటి అంటే ఎటర్నిటీ అనమాట, అంతం లేనిది, అంటే ఎప్పటికీ ఇది అంతం అయిపోదన్నమాట. దీనికి తలా తోక అనేది ఎక్కడో తెలియదు అనమాట. ఈ యొక్క ఎటర్నిటీకి ఒక సింబల్ అనమాట. ఈ సింబల్ అనేది అంటే అంతం అవ్వదు, ఈ ప్రజాస్వామ్య పాలన అనేది అంతం అవ్వదు అని చెప్పేసి చెప్పే విధంగా ఉంటుంది. తర్వాత ఈ కలర్ అనేవి మనం కనుక చూసుకుంటే ఆమె వేసుకున్న డ్రెస్ కలర్స్ అనేవి కనుక చూసుకుంటే ఈ యొక్క నేషనల్ కలర్స్ ఆఫ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క రెడ్, వైట్, బ్లూ అనేది మనం కనుక చూసుకుంటే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కలర్స్ అనమాట. సో తర్వాత ఈ యొక్క ఫ్రాన్స్ అబాలిషన్ మోనార్చీ అండ్ బికేమ్ ద రిపబ్లిక్. సో ఎప్పుడైతే ఈ యొక్క లూయిస్ 16 అనే అతన్ని పూర్తిగా అతను రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆయన ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఆయన కింగ్ ఆఫ్ ప్రుసియా అనేది సంబంధించినటువంటి వాళ్ళతో ఆయన ఇంకా టచింగ్లో అంటే దాని యొక్క అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉన్నాడనమాట. ఎందుకని ఆ పర్షియాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే సైనికులు అనే వాళ్ళు వచ్చి అక్కడ రాజును కాపాడి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చెప్పేసి ఆయన వాళ్ళతో చర్చలు జరిపాడనమాట. సో కానీ ఈ యొక్క అసెంబ్లీ 1792లో ఈ అసెంబ్లీ ఏప్రిల్లో ఏం చేసిందో ఒక డిక్లరేషన్ పెట్టింది. దాని ప్రకారం ప్రుషియాని, ఆస్ట్రియాని ఏం చేయాలి, పూర్తిగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ యుద్ధం ప్రకారం ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన కొన్ని పాటలు కూడా పాడారు. ఈ యొక్క అంటే దేనికి సంబంధించి ప్రజాస్వామ్యం అనేది రాచరికం మీద చేస్తున్నటువంటి యుద్ధంగా దీన్ని అభివర్ణించారనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రుషియాలో కావచ్చు, ఆస్ట్రియాలో కావచ్చు రాచరిక పాలన అనేది ఉందన్నమాట. ఈ యొక్క ఒక సాంగ్ అనేది ఏర్పడిందనమాట. దాన్ని మర్సిలీస్ అనే యొక్క నగరంలో పాడటం జరిగింది. దాని పేరు కూడా మర్సిలీస్ అని అయిపోయింది. సో ఇప్పుడు ఈ యొక్క మర్సిలీస్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ యొక్క నేషనల్ యాంత్రం అనమాట. ఆ ఫ్రెంచ్కి సంబంధించినటువంటి నేషనల్ యాంత్రం అనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఈ యొక్క పొలిటికల్ రైట్స్ అనేవి ఇవన్నీ కూడా మనం చూస్తూనే అంటే వాళ్ళకు వచ్చిందనమాట. దీంతోపాటు జాకోబియన్ గవర్నమెంట్ అంటే కొంత అసోసియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు గ్రూప్స్గా ఉంటారు, క్లబ్స్ అనేవి ఉంటాయి, జాకోబియన్ క్లబ్స్ అనేవి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క లెస్ ప్రాస్పరస్ సెక్షన్స్ అందరూ కూడా సొసైటీ వాళ్ళందరూ కూడా ఒక వర్గంలాగా లేకపోతే ఒక సంఘంలాగా ఏర్పడతారనమాట. సో ఈ యొక్క జాకోబ్స్ అనేవాళ్ళు ప్యారిస్లో పూర్తిగా ఈ యొక్క కాన్వెంట్స్ ఏవైతే ఉన్నాయో, కాన్వెంట్స్ అంటే మనకు తెలిసినాయి కదా,
ఏవైతే చర్చికి సంబంధించినటువంటి మతపరమైనటువంటి సంఘాలని కాన్వెంట్స్ అంటాం అనమాట. ఈ కాన్వెంట్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ కాన్వెంట్స్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అనమాట. సో ఆ కాన్వెంట్స్ని పూర్తిగా వాళ్ళు ఏం చేశారు, నాశనం చేశారు. ఎందుకని చాలా వరకు కాన్వెంట్స్ అనేవి ఈ యొక్క రాచరికంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి క్రియేట్ చేసినాయి అనమాట. వాళ్ళ మీద ఎక్కువగా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క భాగంగా ఈ యొక్క ఫ్రెంచ్ రివల్యూషన్లో ఈ యొక్క మ్యాక్సిమిలియన్ రాబ్స్పియర్ అనే అతను ఆయన బాగా ప్రభావితుడయ్యాడు. అంటే ఆయనే ఎక్కువగా ఈ యొక్క రివల్యూషన్కి కారణం అనమాట. ఈ జాకోబియన్ డెసిషన్ కావచ్చు ఆయనే. సో ఆ తర్వాత ఆయనే ఈ సొసైటీకి హెడ్గా ఉన్నాడు అనమాట. ఈ సొసైటీ ఎస్పెషల్లీ నోబుల్స్ కావచ్చు, ఎవరైతే ఈ యొక్క నీ బ్రెంచెస్కి మాత్రమే ఉండే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే రిచ్ పీపుల్ మాత్రమే ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి జాకోబియన్ ప్రిన్సిపల్ అనేది సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు ఆడవాళ్ళను కూడా పూర్తిగా వదిలివేయడం జరిగింది. సో 1972లో ఈ యొక్క జాకోబియన్ ప్లాన్ దేనికి సంబంధించినటువంటి ఈ యొక్క పొజిషన్స్ మీద యుద్ధానికి సంబంధించిందనమాట. సో దాంట్లో భాగంగా ఏం చేశారు, వీళ్ళు మగవాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఆడవాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఫ్యామిలీని చూసుకోవడానికి, పంటలు పండించడానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి వాళ్ళు చూడటం మొదలుపెట్టారనమాట. సో దీనికి 21 సెప్టెంబర్ 1992లో మనకు ఏం చూస్తే కనుక మోనార్చీ అనేది పూర్తిగా అంతరించిపోయిందనమాట. సో అప్పుడు ఫ్రాన్స్ అనేది రిపబ్లిక్గా డిక్లేర్ అయిందనమాట. 1972లో ఫ్రాన్స్ అనేది రిపబ్లిక్గా డిక్లేర్ అయింది. ఎందుకని ఆ యుద్ధం కూడా పూర్తిగా నాశనం అయిపోయి ఇబ్బంది లేకుండా తయారైన తర్వాత 21 జనవరి 1793లో ఈ యొక్క లూయిస్ ఎవరైతే ఉన్నారో 16 అనే అతన్ని పూర్తిగా అతని మీద ఒక కోర్టులో శిక్ష అనేది అంటే పూర్తిగా అతన్ని విచారించి అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఛార్జెస్ మీద అతనికి డెత్ పెనాల్టీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క నెక్స్ట్ ఆ రాణికి కూడా సేమ్ అలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. ఎక్కడ ఇతన్ని ఉరి తీశారు అంటే పబ్లిక్ అతను చంపారంటే ప్లేస్ డిలా కాంకార్డ్ దగ్గర అతన్ని చంపేశారనమాట. ఆ తర్వాత అతని భార్య అయినటువంటి ఈ యొక్క మ్యారియా యాంటనెట్ అయిన ఆస్ట్రియాకి చెందినటువంటి ఈ యొక్క ఆమెను కూడా అక్కడ అలాంటి పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. తర్వాత ఇక్కడ 1993 నుండి 1994 వరకు రీజియన్ ఆఫ్ టెర్రర్ అనమాట. అంటే భయానికి కారణమైనటువంటి పరిస్థితులు. ఎవరైతే ఈ యొక్క రూస్పిసర్ అనే అతను పూర్తిగా ఈ యొక్క రూస్పిసర్ అనే అతను పూర్తిగా ఆ యొక్క అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాకుండా రాచరికాన్ని సపోర్ట్ చేస్తారో అతను శత్రువు అనుకున్న ప్రతి ఒక్కరిని చంపడం మొదలుపెట్టాడనమాట. ఎక్స్ నోబుల్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క విధానాన్ని మెంబర్స్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే తన పార్టీలో ఉన్నటువంటి సొంత వర్గాల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ అతని మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళందరినీ కూడా అతను ఏం చేయడం, చంపడం మొదలుపెట్టారనమాట. ఎలాంటి వస్తువు అంటే గ్యాలిటియన్ అనే ఒక వస్తువు అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక 2 దిమ్మెల మీద ఒక కత్తి లాంటిది ఉంటుంది అనమాట. ఒక మెడ పెడతారు, ఇక్కడ మెడ పెట్టంగానే ఆ గ్యాలిటన్ వచ్చేసి ఇలా పూర్తి కొట్టేస్తారు అనమాట. అప్పుడు మెడక తెగి పడిపోద్ది అనమాట. సో ఈ యొక్క డాక్టర్ గెలిటన్ అనే అతను ఈ యొక్క మిషన్ని తయారు చేశాడు కాబట్టి అతని పేరు మీదుగా గెలిటన్ అనేది ఉంది. సో దాన్ని ఏమంటారు, తలను ఛేదించే ఒక యంత్రం అనమాట. సో దాని ద్వారా అందరినీ చంపడం మొదలుపెట్టాడు అనమాట. సో కొంతకాలం తర్వాత ఏమైంది, అతను 1794లో అతను కూడా చనిపోయాడు. ఎందుకని అక్కడ అంటే ఎలా చనిపోయాడు అయితే ఎవరికి ఐడియా లేదు. కాకపోతే అతను అరెస్ట్ చేయడానికి అంటే కోర్టు అతని మీద కేసు అనేది పెట్టి అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్ చంపాడని, లేకపోతే అతన్ని కూడా ఆ గెలిటన్ ద్వారానే చంపేశారని రకరకాలైనటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. కానీ అది ఏదో నిజమనేది మనకు తెలియదు అనమాట. ఏ డైరెక్టరీ రూల్స్ ఫ్రాన్స్, డైరెక్టరీ రూల్స్ అనమాట. ఈ జాకోబియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇదేంటంటే మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కొంతవరకు రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో అధికారం ఉందన్నమాట. సో ఈ యొక్క కొత్త చట్టం ప్రకారం, ఈ యొక్క కొత్త రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఈ ఓటు హక్కు అనేది మనం కనుక చూస్తే ఈ యొక్క ఏవైతే నాన్ ప్రాపర్టైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అంటే డబ్బు లేని వాళ్ళకి, సాధారణ పరిస్థితుల వాళ్ళకి ఈ సొసైటీలో వాళ్ళకి ఓటు హక్కు అనేది లేకుండా పోయిందనమాట. సో దీంతోపాటు ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎలక్టెడ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉంది. దాంతోపాటు అపాయింటెడ్ బై ద డైరెక్టర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇక్కడ పీపుల్ అనేవాళ్ళు అంటే ఇక్కడ సిటిజన్ అనేవాడిని మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే దాన్ని ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటారనమాట. వాళ్ళని ఎన్నుకుంటారు. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏం చేస్తారంటే ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్స్ని ఒక 5 డైరెక్టర్స్ని ఎంచుకునేవాళ్ళు అనమాట. సో ఎందుకు ఇలా ఇన్ని రకాలుగా ఈ యొక్క అంశం అనేది ఉంది అంటే ఎవరి చేతుల్లో అధికారం అనేది ఉండిపోకూడదు, అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో ఇలా చేశారనమాట. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా కనుక తప్పు జరిగిందనుకోండి, డైరెక్టర్స్ ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళని తొలగించే అధికారం అనేది వీళ్ళకు ఉండేదన్నమాట. సో వీళ్ళు శక్తివంతంగా ఉండేవాళ్ళు. దీని కారణంగా ఏంటంటే ఈ డైరెక్టర్స్కి తర్వాత ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి అనేది ఎప్పుడూ కూడా ఒక గొడవలు అనేవి వస్తూ ఉండేదన్నమాట. దీని కారణంగా ఏంటంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయపరమైనటువంటి అస్థిరత్వం అనేది ఏర్పడింది. దీంతోపాటు ఈ యొక్క మిలిటరీ డిక్టేటర్షిప్ అనేది పెరిగింది. సో నెపోలియన్ బోనపార్ట్ అనే అతను అలాంటి విధానం ద్వారానే ఈ యొక్క
ఫ్రెంచ్కి అంటే ఒక పెద్ద అధినేతలాగా లేకపోతే ఒక డిక్టేటర్ లాగా తయారయ్యాడనమాట, ఒక రాజులాగా అయ్యాడనమాట. డిడ్ ఉమెన్ హ్యావ్ ఏ రెవల్యూషన్? ఉమెన్ అనేవాళ్ళు, ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే తిరుగుబాటు చేశారా? ఆడవాళ్ళు బాగానే తిరుగుబాటు చేశారు. ఎందుకని? వాళ్ళకు మగవాళ్ళతో సమానంగా చూడట్లేదు. ఇంతకుముందు ఏదైతే సామాన్య ప్రజలు అనుభవించిన, అంటే మోనార్చీలో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, థర్డ్ ఎస్టేట్ అనేవాళ్ళు, ఆ థర్డ్ ఎస్టేట్ అనేవాళ్ళు ఈ యొక్క పడ్డ బాధలన్నీ కూడా డబ్బులు లేని వాళ్ళు, ఆడవాళ్ళు అనేవాళ్ళు సమస్య ఫేస్ చేయడం మొదలుపెట్టారనమాట. మగవాళ్ళకు సమానమైనటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది లేకుండా పోయింది. ఈ యొక్క థర్డ్ ఎస్టేట్లో ముఖ్యంగా ఏంటంటే, చాలా వరకు ఏంటంటే వీళ్ళ యొక్క జీవనాలు అనేవి కూడా, లివింగ్ అంతా కూడా ఎక్కువగా కూడా ఉమెన్ ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రాధాన్యత అనేది ఉండేది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ థర్డ్ ఎస్టేట్లో ఉన్నప్పుడు ఉమెన్ అనేవాళ్ళు వ్యవసాయాన్ని పండించేవాళ్ళు, ఎక్కడ ఏంటంటే డొమెస్టిక్ వర్క్ చేసేవాళ్ళు. తర్వాత ఇన్ని చేసినప్పటికీ ఇంట్లో మళ్ళీ కుటుంబాన్ని వాళ్ళే చూసుకోవాల్సి వచ్చేది. ఇలా కష్టమైనటువంటి పనులన్నీ, బర్డన్ అంతా కూడా వాళ్ళ మీద ఎక్కువగా పడేది అనమాట. వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండేది కాదు, వీళ్ళ మీద అరాచకాలు అనేవి ఉండేవి, వివాహం అనేది వీళ్ళ ఇష్టానుసారంగా ఉండేది కాదు. వీళ్ళకి ఇష్టం లేకపోయినా మొగుడు కనుక విడాకులు ఇవ్వగలిగితే వాడు ఇచ్చేయచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. ఓన్లీ పెద్ద పెద్ద నోబుల్స్కి సంబంధించినటువంటి ఆడపిల్లలు మాత్రమే, వాళ్ళ కూతుళ్ళకు మాత్రమే విద్య అనేది ఉందన్నమాట. వెల్దియర్ పర్సన్స్, బాగా డబ్బులున్న వాళ్ళు మాత్రమే అధికారం అనేది ఉండేది ఆడవాళ్ళకి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లలో డొమెస్టిక్ వర్కులు ఏదైతే ఉన్నాయో, కుకింగ్ అవన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ పరిస్థితులు అనేవి ఉండేది. తర్వాత ఈ రెవల్యూషనరీ టైంలో కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమంలో చాలా వరకు వాళ్ళ డిమాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. 1791లో వాళ్ళకి ఎప్పుడైతే మనకు కాన్స్టిట్యూషన్ ఏర్పడిందో, వాళ్ళని ఏం చేశారు, ఆడవాళ్ళని ప్యాసివ్ సిటిజన్స్గా చూడటం మొదలుపెట్టారు. దాంతోపాటు వాళ్ళకి ఏవైనా అసెంబ్లీలో ఎటువంటి స్థానాలు అనేవి లేవు, పొలిటికల్ హోల్డ్ కావచ్చు, ఎలక్షన్స్లో ఏమీ లేకుండా పోయినాయి అనమాట. సో దాని వరకు చాలా వరకు వాళ్ళు నిరాశజనకంగా వాళ్ళ జీవితం అనేది ఉందన్నమాట. సో వాళ్ళ జీవితాలు అనేవి కొత్త చట్టం ద్వారా, వాళ్ళ ఏంటంటే రెవల్యూషనరీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళు కొత్తగా వాళ్ళకు వాళ్ళు పోరాటం చేయాలనుకున్నారనమాట. సో ఏవైతే పోరాటాలు అనేవి వాళ్ళు కూడా జరిపారు, ఆడవాళ్ళు కూడా జరిపారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్ స్కూల్స్ కావచ్చు, స్కూలింగ్లో వాళ్ళకి కంపల్సరీగా గర్ల్స్ అనే వాళ్ళకి, ఆడవాళ్ళు అనే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. దాంతోపాటు వాళ్ళకి మ్యారేజ్ అనేది వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా జరగడం అనేది పూర్తిగా నిషేధించబడింది అనమాట. సో మ్యారేజ్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, అంటే పెళ్లికి సంబంధించిన కాంట్రాక్ట్ అనేవి ఉండేవి. సివిల్ లాస్లో మార్పులు తీసుకొచ్చారు, డైవర్స్ అనేవి లీగల్ చేశారు. సో మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎవరైనా కానీ, ఎవరికి ఇష్టం లేకపోయినా కానీ డైవర్స్ తీసుకునే అవకాశం అనేది ఉండేది. ఇంతకుముందు మగవాళ్ళకి ఇష్టం లేకపోతేనే డైవర్స్ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు మగ ఆడాలి ఎవరికి లేకపోయినా కానీ ఇష్టం ఉండేదన్నమాట. ఆడవాళ్ళకి జాబ్స్, తర్వాత వాళ్ళు ఏంటి పూర్తిగా ఇక ఆర్టిస్ట్కి కావచ్చు, లేకపోతే ఏదైతే స్మాల్ బిజినెస్ నడుపుకోవడానికి అవకాశం ఉండిందనమాట. సో దీనికి ఈ యొక్క టెర్రర్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ టెర్రర్ టైంలో వాళ్ళు ఏంటంటే రైట్స్ కోసం, హక్కుల కోసం చాలా వరకు పోరాడారనమాట. దీనికి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి క్లబ్లు కూడా ఉన్నాయన్నమాట. దీంతోపాటు వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి, ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి ఎన్నో ఉద్యమాల తర్వాత 1946లో ఉమెన్ అనే వాళ్ళకి, ఆడవాళ్ళకి ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో మనం కనుక చూసుకుంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది చూసుకుంటే 1789లో మనం కనుక చూస్తే, అప్పటి నుంచి అంటే 1791 అప్పటి నుంచి జరిగినటువంటి ఉద్యమాల్లో ఎంత సమయం పట్టిందో చూడండి. ఆడవాళ్ళకి దగ్గర 150 సంవత్సరాల పైన టైం పట్టిందనమాట. సో మన భారతదేశం గురించి మనం తప్పుగా మాట్లాడతాం, కానీ మన భారతదేశం కాదు, ప్రపంచంలో రకరకాల దేశాల్లో అన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనేవి ఇలానే ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళ మీద కావచ్చు, లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా థర్డ్ ఎస్టేట్ అనేవాళ్ళు, దాంట్లో కూడా మన భారతదేశంలో ఏం చెప్తాము, మనకు వివక్షత అనేది ఉంది, తక్కువ కులాల వాళ్ళని. సో అలానే ప్రపంచంలోనే, అంటే మనిషి ఎక్కడున్నా కానీ ఇలాంటి సమస్యలు అనేవి సర్వసాధారణం అనమాట. తర్వాత ఇక రెవల్యూషనరీ ఉమెన్ అనమాట, ఈమె పేరు ఏమిటంటే ఒలింపీ డి గార్జీ. ఈ యొక్క ఒలింపీ డి గార్జీస్ అనే ఆమె ఏంటంటే 1791లో సంబంధించినటువంటి యొక్క రైట్స్కి సంబంధించిన దాని గురించి పోరాడింది. 1793లో ఈమెను చంపివేయడం జరిగిందనమాట. ఆయన అంటే ప్రజా వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఈ యొక్క టెర్రర్ పీరియడ్ ఏదైతే ఉందో, ఆ యొక్క హారర్ పీరియడ్లో ఆమెను పూర్తిగా చంపేయడం, అంటే 1993 నుంచి 94 వరకు మనం హారర్ పీరియడ్ అనుకున్నాం కదా, ఆ టైంలో చంపేయడం జరిగిందనమాట. సో ఈమె ఏంటి అంటే, ఉమెన్ అనేవాళ్ళు పుట్టుకతోనే మగవాళ్ళకు సమానంగా పుట్టిన వాళ్ళే. దాని ప్రకారం వాళ్ళకి రాజకీయపరమైనటువంటి అసోసియేషన్ కావచ్చు, తర్వాత న్యాచురల్గా రైట్స్ ఆఫ్ మెన్కు సమానంగా ఉండాలా, లిబర్టీ, తర్వాత ప్రాపర్టీ, సెక్యూరిటీ అనేది ఆడవాళ్ళకు కూడా ఉండాలా. ఇలాంటి అన్ని అంశాలు ఆమె చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఈ యొక్క సోవరెంటీ అంటే ఇంతకుముందు మనం ఏవైతే చెప్పామో అవే అంశాలు అనమాట, ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆడవాళ్ళకి ఎటువంటి మినహాయింపులు ఇవ్వకూడదు, ఆడవాళ్ళైనా కానీ సమానంగా చూడాలని చెప్పేసి ఆమె ఎక్కువగా పోరాడిందనమాట. తర్వాత అబాలిషన్ ఆఫ్ స్లావరీ, అంటే ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీస్ అనేవి, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలనీస్ లాగా ఫ్రెంచ్ వాళ్ళకు కూడా కాలనీస్ ఉండే అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ కాలనీస్లో ఏం పండించాలంటే టొబాకో, ఇండిగో, షుగర్, కాఫీ అనేవి వాటి ఎస్టేట్లు అనేవి ఉండే అనమాట. కానీ అక్కడ ఆ యొక్క ఫ్రెంచ్ కాలనీస్లో పోయి ఎవరు పనిచేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు, ఈ ఫ్రెంచ్ పీపుల్ అనేవాళ్ళు. సో అందుకోసం ఏంటంటే ఆ కాలనీస్లో వీళ్ళకేమో అక్కడ కావాల్సినటువంటి టొబాకో, ఇండిగో, షుగర్, కాఫీ అనేది కావాలి, కానీ అక్కడ ఎవరు పనిచేయడానికి వెళ్ళరు.
అలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారు అంటే పూర్తిగా వాళ్ళకి అంటే పని చేయడానికి కొంతమంది స్లేవ్స్ కావాలి. ఆ స్లేవ్స్ కావాల్సిందని చెప్పేసి ఈ కరేబియన్ దీవులైనటువంటి మ్యాటినిక్యూ కావచ్చు, లేకపోతే ఈ యొక్క శాన్ డొమింగో ఈ యొక్క ఏరియాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రెంచ్ కాలనీస్ అనమాట. ఆ కాలనీస్లో పనిచేయడానికి వీళ్ళు ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి, తర్వాత యూరోప్ నుంచి కొంతమంది అమెరికా సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, స్లేవ్స్గా అంటే ఈ యొక్క ట్రేడింగ్లో కొనటం మొదలుపెట్టారనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడ పోయి స్లేవ్స్ని కొని వాళ్ళు శుభ్రంగా తాళతో కట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ 2-3 నెలల యొక్క ఓడలో ప్రయాణం చేసినంతసేపు వాళ్ళతో అలానే కట్టేసేవాళ్ళు. ఆ కట్టేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎవరైతే టీ ఎస్టేట్లు, కాఫీ ఎస్టేట్లు, తర్వాత షుగర్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఫార్మర్స్కి అమ్మేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కొనుక్కొని వాళ్ళ మీద ఏంటంటే పూర్తిగా వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ, లేబర్ మీద దోపిడీ జరిగేదనమాట. ఆ దోపిడీ కారణంగా ఈ యొక్క ఫ్రెంచ్కిలో ఏంటంటే బాగా ఆదాయం అనేది మొదలైంది. సో ఎందుకని వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ అంతా వస్తుంది, ఏదైతే ఉందో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. సో బాగా అభివృద్ధి చెందడం అనేది మొదలైందనమాట. సో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క 1794లో ఒక లెజిస్లేషన్ అనేది తీసుకొచ్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే స్లేవరీ అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. చాలా వరకు ఏంటంటే ఈ స్లేవరీని రద్దు చేయడానికి చాలా వరకు భయపడేవాళ్ళు. కారణం ఏంటి, ఈ లేబర్ అనేవాళ్ళు మెయిన్గా ఈ స్లేవరీకి సంబంధించినటువంటి లేబర్ అనేవాళ్ళు అక్కడ ట్రేడర్స్కి మెయిన్ బ్యాక్ బోన్ అనమాట. ఆ ట్రేడర్స్ ఎవరు, దేశానికి బ్యాక్ బోన్. సో ఇవన్నీ దెబ్బతింటుందని చెప్పేసి చాలామంది దీన్ని వ్యతిరేకించేవాళ్ళు అనమాట. తర్వాత ఈ యొక్క నెపోలియన్ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ఫ్రెంచ్కి సంబంధించినటువంటి స్లేవరీస్ అనేది పూర్తిగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఫైనల్గా ఈ యొక్క ఫ్రెంచ్ కాలనీలో 1848లో పూర్తిగా ఈ యొక్క అబాలిషన్ అనేది జరిగిందనమాట. ఫైనల్గా స్లేవరీ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది అనమాట. పూర్తిగా దాన్ని ఏం చేశారు, రద్దు చేశారనమాట. నెక్స్ట్ ద రెవల్యూషన్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. అంటే ప్రతిరోజు అక్కడ ఒక విప్లవంలాగా, ఒక ఉద్యమంలాగా ఉండేదన్నమాట. 1889 నుంచి మనం కనుక చూస్తే రకరకాలైనటువంటి మార్పులు అనేవి వచ్చినాయి. సో ఫస్ట్ మగవాళ్ళకి, తర్వాత ఉమెన్కి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి అలా రకరకాలైనటువంటి మార్పులు అనేవి మనం చూస్తూనే ఉన్నాం అనమాట. సో ఓల్డ్ రిజైమ్ అన్నాం, న్యూ రిజైమ్ అన్నాం, తర్వాత డిక్లరేషన్స్ అనేవి వచ్చినాయి, తర్వాత న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్, బుక్స్ అనేవి ఫ్రీగా ఉండేవి అనమాట. ఇంతకుముందు ఓల్డ్ రిజైమ్లో ఎలా ఉండేది అంటే రాజు యొక్క పర్మిషన్ లేకుండా ఎటువంటి అంశాన్ని కూడా బయటపెట్టేవాడు కాదనమాట. ఎవరి యొక్క భావాలను బయటపెట్టేవాడు కాదు. ఏవైనా న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ రావాలన్నా కానీ ఫస్ట్ రాజు దగ్గర నుంచే రావాలి. అలాంటి పరిస్థితులు అనేవి లేవన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క రెవల్యూషన్ వచ్చిన తర్వాత పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోయినాయి. ఎవరికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళని చెప్పడం మొదలుపెట్టారు. దాంతోపాటు పీపుల్ కూడా యొక్క లెంగ్తీ టెస్టులు కావచ్చు, రకరకాల అంశాలు అనేవి చెప్పడం మొదలుపెట్టారనమాట. సో దీని కారణంగా ఏంటంటే అవేర్నెస్ అనేది పెరిగిపోయింది, చదువుకున్న వాళ్ళ సంఖ్య అనేది పెరిగిపోయింది. దీంట్లో రకరకాల కారణాలతో ఏంటంటే దాంట్లో పూర్తిగా ఏంటంటే అభివృద్ధి అనేది వచ్చిందనమాట. ఇక మనం ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క కంక్లూజన్ కనుక మనం చూస్తే 1804లో నెపోలియన్ బోనపార్ట్ అనే అతను మళ్ళీ ఆ యొక్క సింహాసనాన్ని అధిరోహించాడు అనమాట. మళ్ళీ ఇంతకుముందు డెమోక్రసీ పోయింది అనుకుంటే ఇతని కారణంగా ఏమైంది, పూర్తిగా మళ్ళీ మోనార్చీ అనేది వచ్చిందనమాట. క్రౌన్డ్ ప్రిన్స్గా తయారయ్యాడు ఇతను. సో ఇతను ఫస్ట్ రావటం ఏంటి అంటే అతను ఏం చేశాడు, ఆయన అధికారాన్ని చలాయించడమే కాకుండా పక్క దేశాల మీద, యూరోప్కి సంబంధించిన కంట్రీస్ మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు, వాటిని ఆక్రమించడం మొదలుపెట్టాడు అనమాట. ఫస్ట్లో ఈయన ఎలా ఉండేవాడు అంటే ఈయన చూడడానికి ఎలా ఉండే మోడర్నైజర్ ఆఫ్ యూరోప్ అనమాట. అంటే యూరోప్ని ఆధునీకరించడంలో ఆయన బాగా గొప్పవాడిలా కనపడ్డాడు. తర్వాత కాలంలో ఏంటి అంటే ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ ఆక్రమించడం ఇవన్నీ చూస్తే కనుక ఆయన ఒక ఇన్వేడర్ లాగా, ఒక ఆక్రమణదారులాగా తయారయ్యాడు అనమాట. సో ఇప్పుడైతే ఇతన్ని వాటర్లూ యుద్ధంలో 1815లో యూరోప్లోని మిగతా అన్ని దేశాలు కలిసి ఇతను ఓడించినాయి అన్నమాట. సో అతను పూర్తిగా యూరోపియన్ అనేది ఇంపాక్ట్ అనేది అతని మీద అంటే అతని యొక్క ఇంపాక్ట్ అనేది యూరోపియన్ కంట్రీస్ మీద చాలా వరకు ఉందన్నమాట. అతనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది. సో దగ్గర 15 సంవత్సరాల కాలం పాటు ఆయన ఆ యొక్క పరిపాలన అనేది జరిపాడు. తర్వాత ఒక 100 రోజుల పరిపాలన కూడా జరిపాడు. ఆ తర్వాత అతని యొక్క ప్రభావం కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు అతని మీద పడ్డాయి. అతని ప్రభావం అనేది ప్రపంచంలో అనేక దేశాల మీద పడ్డాయి అన్నమాట. అలా మన భారతదేశంలో టిప్పు సుల్తాన్ మీద, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ అనే అతని మీద కూడా అతని యొక్క భావోద్రేకాలు అతని యొక్క భావాజాలం అనేది వీళ్ళ మీద కూడా పడ్డాయి అనమాట. అప్పుడు మనం ఏదైతే ఉందో ఈ టిప్పు సుల్తాన్ అనే అతను ఫ్రెంచ్ వాళ్ళతో ఎక్కువగా సాన్నిహిత్యం ఉండేవాడని కూడా మనం హిస్టరీలో చూసాం అనమాట. సో దాని ప్రకారం ఆయన ఏదైతే ఉన్నాడో నెపోలియన్ బోనపార్ట్ ఆయన యొక్క భావాజాలం కూడా ఈయన మీద పడిందనమాట. సో ఇదండి ఈ లెసన్ సంబంధించినటువంటి ఏదైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ సంబంధించి. మన నెక్స్ట్ ఏంటి అంటే మనకు రష్యన్ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే నెపోలియన్ బోనపార్టీ గురించి మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.